ఎకానమీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఇండియన్ ఎకానమీ హౌ స్ట్రాంగ్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ అంటే ఇట్ ఈస్ అంటే నిజాయితీగా చెప్పండి. అంటే ముఖ్యంగా అంటే మీరు ఎకానమీ గురించి చెప్తున్నారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళ బ్యాంకులకి రైట్ ఆఫ్ చేసినటువంటి ఇది కానివ్వండి, లేదంటే డిమానిటైజేషన్ ఎఫెక్ట్ కానివ్వండి, లేదంటే కొంతమంది నల్ల డబ్బుని విదేశాలకి, అంటే మనం చూస్తున్నాం ఆల్రెడీ ఇక్కడ అంటే నల్లధనాన్ని మీరు వెనక్కి తెప్పిస్తూ ఉంటున్నారు. ఇక్కడ బ్యాంకుల మీద విశ్వసనీయత లేకపోవడం వలన ఇండియా నుంచి దాదాపుగా 50,000 వైట్ మనీ ఫారిన్ బ్యాంక్స్లో దాచుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా కొలాప్స్ అయింది, మేక్ ఇన్ ఇండియా టేక్ ఆఫ్ కాలేదు. సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఆర్థిక రంగం సంక్షోభంలో ఉంది అనేటువంటిది ఒకటి సర్వత్రా వినపడుతుంది. ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. మీరు కూడా ఒక ఆర్థిక రంగం మీద ఒక ఎక్స్పర్ట్గా ఉన్నారు కాబట్టి మీ అభిప్రాయాన్ని ఒక బీజేపీ నేతగా కాకుండా నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పుడు యాజ్ ఎన్ ఎకానమిస్ట్ ఇంకా నేను ఒకసారి ఇప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థను కనుక ఎగ్జామిన్ చేస్తే ఈరోజు 5th స్ట్రాంగెస్ట్ ఎకానమీగా భారతదేశం అవతరించింది. కోర్స్ ఈ మధ్య ఫ్రాన్స్ నెట్టేసి 5th ప్లేస్లోకి వచ్చింది ఇండియా. ఎగ్జాక్ట్లీ. గతంలో మనం 9వ పొజిషన్లో ఉండే, ఈరోజు 5th పొజిషన్లో ఉన్నాం. అంటే ఇంప్రూవ్ అయ్యామా తగ్గామా? ఒకటి. రెండవది, మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ఎన్పిఎస్ ఏమైనా ఉన్నాయా, దాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జర్నలిస్ట్ కానీ లేకపోతే ఎకానమిస్ట్ కానీ దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తే ఎకానమీ ఇంప్రూవ్ అయిందా లేకపోతే ఏమైంది అనేది అర్థమవుతుంది. 2014 కంటే ముందు ఇచ్చినటువంటి లోన్సే ఎన్పిఏగా మారినాయి తప్ప మేము వచ్చిన తర్వాత కొత్తగా ఎన్పిఏగా మారినటువంటి లోన్స్ మాత్రం లేవు. దాని తర్వాత జీడిపి చూసినట్టయితే ఈరోజు 7%లో ఉన్నాం మనం. మన ట్రేడ్ డెఫిసిట్స్ మనం చూసినట్టయితే ఫిజికల్ డెఫిసిట్ గతంలో చాలా ఆధారంగా 4%, 5% ఉండే. ఈరోజు నిలకడగా 3.5% మన ఫిజికల్ డెఫిసిట్ ఉంది. తర్వాత కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చూస్తే గతంలో 4% ఉండే, ఈరోజు నిలకడగా ఒక 1%లో ఉంది. ఇన్ఫ్లేషన్ గతంలో చూస్తే డబుల్ డిజిట్స్లో ఉండే, ఈరోజు ఇన్ఫ్లేషన్ 4%, 5%లో ఉంది. ఎక్స్పోర్ట్స్ ఎట్లా ఉన్నాయండి? ఎక్స్పోర్ట్స్ అంటే ఇనిషియల్గా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నా కూడా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి. తర్వాత అంటే దానికి గ్లోబల్ ఫ్యాక్టర్స్ తోడైనాయి. గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్ల అప్పుడు డిమాండ్ తగ్గిపోయింది. అంటే ప్రపంచవ్యాప్తంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క డిమాండ్ తగ్గిపోవడం వల్ల మన యొక్క ఎక్స్పోర్ట్స్ తగ్గాయి. అప్పుడు ఉన్నటువంటి బ్రిటన్లో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల కానీ, చైనాలో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల కానీ కొంత ఎక్స్పోర్ట్స్ తగ్గినటువంటి విషయం వాస్తవమే. ఇప్పుడు పికప్ అయ్యాయి. అయితే రూపీ విషయంలో చాలామందికి అనుమానం ఉంది. రూపీ డ్రాస్టిక్గా పడిపోతుంది అనే ఒక అది ఉంది. అయితే మిగతా కరెన్సీస్తో పోలిస్తే మన కరెన్సీ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది రిలేటివ్ టు డాలర్. ఇప్పుడు డాలర్తో మిగతా కరెన్సీస్ పోల్చినప్పుడు రూపీ ఈజ్ పర్ఫార్మింగ్ లాట్ బెటర్. డాలర్ బలపడుతుంది, అది వాస్తవం. కానీ రూపీ ఎక్కడ కూడా బలహీనపడడం లేదు. మిగతా కరెన్సీస్తో పోలిస్తే మనది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అయితే మనం కావాలనే అది గ్రాడ్యువల్గా రూపీ పడిపోయే విధంగా ప్రభుత్వం కూడా చూస్తుంది. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎకానమీకి. ఒకవేళ మనం స్టేబుల్గా అట్నే ఉంచామనుకోండి డాలర్ని, మన రూపీని, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. సో అది కూడా పెట్టుకుని ఈ విషయంలో నాకు కూడా అవగాహన ఉంది. అంటే మీరు ఏం చెప్తున్నారంటే గతంలో ఒకసారి జరిగింది ఇది. అంటే రూపీని డీవాల్యూ చేశారు, అంటే టు బూస్ట్ ది ఎక్స్పోర్ట్స్. కానీ ఇక్కడ రూపీని డీవాల్యూ చేసినట్టుగా ఎక్కడా లేదు. అంటే న్యాచురల్ ప్రాసెస్లో రూపీ డీవాల్యూ అవుతుంది తప్ప ప్రభుత్వం తనంతట తానుగా డీవాల్యూ చేసి ఎక్స్పోర్ట్స్ని పెంచేటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. ప్రభుత్వం కావాలనుకుంటే ఈ రూపీ డిప్రిషియేషన్ను ఆపొచ్చు, కట్టడి చేయొచ్చు, బై పర్చేసింగ్ డాలర్స్ వీ కెన్ డూ ఇట్. కానీ ప్రభుత్వంకి ఒక స్పష్టమైనటువంటి ఒక ఆలోచన ఉంది. అంటే ఎక్స్పోర్ట్స్ కూడా పెంచేటువంటి ఒక ఆలోచనతోనే డిప్రిషియేషన్ పూర్తి స్థాయిలో కట్టడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం లేదు. గ్రాడ్యువల్ ఫాల్ ఈజ్ ఓకే, బట్ సడన్ ఫాల్ అనేది డేంజర్. కాబట్టి గ్రాడ్యువల్గా పడిపోతే ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా వాట్ అబౌట్ ఇంపోర్ట్స్? అంటే ఇంపోర్ట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఈవెన్ అగ్రికల్చర్లో కూడా ఇంపోర్ట్స్ బాగా పెరిగినాయి అని అంటున్నారు. అది వాస్తవం కదా? ఇప్పుడు అట్లా కాదండి. ఇప్పుడు మన ట్రేడ్ డెఫిసిట్ చూస్తే గతంలో 4% ఉండే, ఈరోజు 1% ఉంది. అంటే ఇంపోర్ట్స్ మరి పెరిగినట్లా తగ్గినట్లా? అంటే ఇంపోర్ట్స్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే భారతదేశం లాంటి దేశానికి ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు ఇంపోర్ట్స్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి. కానీ సడన్గా ఇంపోర్ట్స్ పెరిగినటువంటిది మాత్రం ఎక్కడ లేదు.
కాబట్టి ఇంపోర్ట్స్ ఆర్ అండర్ అంటే మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. I'm Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.